తెలుగుదేశం పార్టీలో పరిణామాలు ఎలా ఉన్నాయి? ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు అటు అసంతృప్తి ఎమ్మెల్యేలు చూస్తున్నారు, అసలు ప్రజలు ఎటువైపు చూస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరామ్నాథ్ గౌడ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాయిరామ్ గారు. మనం చాలా కాలం విజయవాడలో పరిస్థితులు ఎప్పుడు కూడా మీరు కూడా చాలా రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. కానీ ఏంటి చెప్పండి, అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే పరిస్థితులు అసలు ఎలా ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం జనసేన పొత్తు ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించాలనే ఉద్దేశంతోనే తను పెద్ద మనసుతో ఆయన అభిమానులు కానీ ఆయన రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎంతోమంది వద్దని లేకపోతే ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతి పాలన అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఆయన కలవటం జరిగింది. ఆ ఇద్దరి కలయిక ఈరోజు రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు పైన అంత గౌరవం కానీ అంత నమ్మకం కానీ పెట్టుకోవటం అనేది జరిగింది? ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇంకొక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద అమితమైన నమ్మకం ఉండదు. ఎందుకంటే సహజంగా మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలు అనేటప్పటికీ అంత నమ్మకం ఉండే పరిస్థితి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు మీద ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అంత నమ్మకం ఎందుకని చంద్రబాబు నాయుడు మీద ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి అంత గౌరవం కానీ అంత నమ్మకం కానీ కలగటానికి చంద్రబాబు గారి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రే దానికి తార్కాణం. ఎందుకంటే ఆయన ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు మన యునైటెడ్ ఏపీకి కానీ ఇప్పుడు సపరేట్గా మన ఏపీ ఆంధ్రప్రదేశ్కి కానీ చేశారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా కనబడతా ఉన్నాయి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన విద్యార్థుల కోసం పరితపించి అలాగే ఉద్యోగుల కోసం ఆయన హైటెక్ సిటీలు పెడతాం. కానీ ఈ రోజుకి కూడా మనం ఈరోజు టీవీ ఆన్ చేస్తే హైటెక్ సిటీయే కనపడుతూ ఉంటుంది. పిల్లలందరూ దాని చుట్టూతోనే హైటెక్ సిటీ అనేది ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. దాని చుట్టూతో కొన్ని వేల హైటెక్ దానికి సంబంధించి ఈ సోర్సెస్ మొత్తం వచ్చేసినాయి. అక్కడ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ అన్నీ కూడా హైదరాబాద్లో పెడతాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యార్థులందరూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం కానీ ఏదీ జరగలేదు. అంతకుముందు మనకి ఇక్కడ గన్నవరంలో పెట్టారు, ఆ తర్వాత వైజాగ్లో పెట్టారు, అందులో అవన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన రాజకీయాలు, ఈయన ఒక సినీ నటుడు, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని వచ్చారు. అది ఎవరి వల్ల సాధ్యం అనేది చూసి తనొక్కడి వల్లే కాకుండా చంద్రబాబు గారు కూడా తోడైతే ఈ రాష్ట్రానికి తను మంచి చేయగలను అనే అభిప్రాయంతోనే చంద్రబాబు గారితో కలవటం జరిగింది. ఆయన మేధస్సును ఆయన ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు మళ్ళీ కనువిప్పు కలిగింది. నేను ఒక విషయాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ మీడియా సమావేశాల్లో వీటిల్లో కూడా చూస్తూ ఉంటాను. ఆయన మాట్లాడే తీరును చూస్తూ ఉంటాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారంటారా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం అయింది ఫస్ట్ నుంచి కూడా. అది సినీ నటుడుగా ఉన్నా కానీ తర్వాత రాజకీయాల్లో కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ వల్ల కొంత ఇబ్బంది పడిన పరిస్థితి కూడా తనకు ఉంది. కానీ రాజకీయాల్లో నీతి అవసరం, న్యాయం అవసరం, ఉన్న మాట చెప్పిన మాట నిలబడటం అవసరం. అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. కాబట్టి చాలామందికి కొద్దిమందికి అతను వ్యతిరేకత అవ్వి ఉండవచ్చు. కాబట్టి ఆయన తోడుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన చంద్రబాబు గారితో కలవటం జరిగింది. ఒక్క మాట, చాలామంది ఇప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ఉండకూడదని కోరుకునే వాళ్ళే వైసీపీలో ఎక్కువ.
మనం అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కానీ, లేకపోతే గుడివాడ గురునాథరావు మంత్రిని కానీ వీళ్ళందరినీ చూసాం మనం. వీళ్ళు అసలు బహిరంగంగానే జనసేన ఒంటరిగారా అని చెప్తున్న సందర్భాలు కూడా మనం చూడటం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని అడగడంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఎక్కువ మంది ఎస్సీస్ అంటే పేద వర్గాలు ఎక్కువగా ఉన్న దళిత వర్గాలు, అలాగే బీసీల్లో కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు పూర్తిగా అండగా ఉండడు 90%. కానీ అందులో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, మనకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఆపేక్షపడి అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ రాజకీయ నాయకులందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇదే అంబటి రాంబాబుకి తెలుసు, ఇదే మీరు చెప్పిన గురునాథానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు నోరిప్పి ఆ పార్టీని, సొంత పార్టీని తిట్టలేరు. ఆ పార్టీ ఎటువంటి ప్రజోపయోగ పనులు ఏమీ చేయకపోవటం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవటం వల్ల వాళ్ళ పార్టీ ఓడిపోద్ది అనేసి వాళ్ళందరూ ఒక నిశ్చయానికి వచ్చారు. దానికి తోడు అగ్నికి ఈ నెయ్యి ఆజ్యం పోసినట్టు చంద్రబాబు గారికి ఈ మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తోడవడంతో ప్రజలందరూ కూడా వీళ్ళ కాంబినేషన్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మంచి చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భాన్ని చంద్రబాబు గారు ఈరోజు కులాల వారీగా డివైడ్ అయిపోతున్న ఈ రాజకీయాల్లో ఈరోజు అతనికి కొన్ని వర్గాలు అట్రాక్ట్ అవటం, యువత కానీ, కాపు వర్గాలు కానీ, ఇటువంటి వర్గాలు. అదే తెలుగుదేశానికి బీసీ వర్గాలు వెన్నుముక. మరి ఇప్పుడు కలిస్తే మీ మాటకు ఒక్క మాటకు అడ్డం వస్తున్నాను. బీసీ వర్గాలన్నీ కూడా నాతో ఉన్నాయి, ఇప్పుడు నాతోనే రాబోతున్నాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది వాస్తవం కాదా? అది పోయింది కదా. గతంలో ఇట్లాగే మోసం చేయబట్టే బీసీ వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా అతనికి ఓట్లేసి గెలిపించారు. లేకపోతే 151 సీట్లు రావటం ఏంటి అతను గత చరిత్ర చూసి కూడా వీళ్ళు మోసపోయారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున బీసీలకి ఎంత మోసం చేశాడంటే కులాలన్నీ డివైడ్ చేసేసాడు, గ్రూపులన్నింటినీ డివైడ్ చేసాడు. ఒక చిన్న కులాలకు కూడా కార్పొరేషన్ ఇస్తున్నానని వాళ్ళకి మోసం చేసి 56 కులాలుగా 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళందరికీ చైర్మన్లు, బోర్డులు వేసాడు. చాలా సంతోషపడ్డాం. యాక్చువల్గా నేను ఒక బీసీ నాయకుడిగానే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. ఆ రోజున బీసీ ఐక్యవేదిక విజయవాడలో పెట్టినప్పుడు కూడా నేనే ప్రథముడిని. అందరినీ రాజకీయాల్లో ఈ విజయవాడలో ఉన్న వాళ్ళ కానీ, చుట్టుపక్కల ఉన్న పెద్ద బీసీ నాయకులు అందరిని పిలిచి అందరికీ మాట్లాడి బీసీ ఐక్యవేదిక అనేది ఒక నినాదంతో మేము వచ్చాం రాజకీయాలు ముందు. తర్వాత తెలుగుదేశం బీసీలకు అండగా ఉందని వచ్చాం. కానీ ఈ తెలుగుదేశంలో ఉన్నా కానీ బీసీలకి ఇన్ని కార్పొరేషన్లు పెట్టాడే, మంచి చేస్తాడేమో అని ఎదురు చూసాం. కానీ ఒక్క రూపాయి కూడా ఫండ్ ఇవ్వకుండా వాళ్ళకి కనీసం కూర్చుంటాక ఒక ఛాంబర్ కానీ ఒక కుర్చీ కూడా లేకుండా చేశాడు. చివరికి వాళ్ళు అవమానం పాలయ్యారు. అదన్నీ బీసీలకి ఇంతకుముందు కార్పొరేషన్ ద్వారా మేము ఎన్నో పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, అలాగే బోళ్ళని ఇప్పుడు ఇచ్చాము. వీళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు బీసీలు అందరూ వెనక్కి వచ్చేసారు. 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటికీ 85 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎక్కువ మంది బీసీ జపం చేస్తూ బీసీకి కొన్ని కీలకమైన చోట్ల బీసీలని అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. ఈ కాంబినేషన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించదా? ఇందులో ఒక విషయం ఉందండి. బీసీ అనేది ఒక పేరుగా ఎవరినో తీసుకొచ్చి నామినేట్ చేసి ఎవరికో ఇచ్చేసాము అంటే తన దగ్గర కుక్కలాగా తిరిగే మనిషో, తనని జిందాబాదులకు పెట్టే మనిషికో వాడికి ఇవ్వటం కాదు. బీసీల మీద ప్రేమ ఉండాలా, ఆ కులంలో పుడితేనే కాదు, బీసీలకి న్యాయం చేసే వ్యక్తి కావాలా, బీసీలకి నాయకత్వం వహించిన వ్యక్తులు ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళని వాళ్ళు ప్రపోజ్ చేయాలి. కానీ ఆ భావజాలం ఉన్న వ్యక్తులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నుంచి చాలామంది దూరం అయిపోయారు. అతను ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు దొంగచాటు వ్యవహారాలే. ఎంతోమందిని తీసేశాడు. మీరు ఇచ్చారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు పార్థసారథి గారు ఆయనకి 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇవ్వాలి. ఆయన సీనియర్, ఆయన గతంలో కూడా మంత్రి చేశాడు. చాలా యాదవ్ సామాజిక వర్గం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాలో. కానీ ఇదే పర్టికులర్ కృష్ణా. నేను ఒక మాట ఈ మధ్యలో అడుగుతాను. ఎందుకనంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా యాదవ్ సామాజిక వర్గానికి ఒక 3 లక్షల ఓట్లు ఉన్నాయి. ఏది ఒక్క కృష్ణా పార్లమెంటు పరిధిలోనే.
ఇది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 3 లక్షల ఓట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే కనుక పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఇన్ని లక్షల ఓట్లు ఉన్నటువంటి సారథిని కూడా అసలు పక్కకు పెట్టడానికి ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డి? అదే నేను చెప్పేది, ఈ బీసీ భావజాలం ఎక్కువగా ఉండి మా బీసీలకి న్యాయం చేయాలి అనే దృక్పథం ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి పనికిరారు. దానికి ఇది మీరు చెప్పిన వ్యక్తి సాక్ష్యం. మరి 5 సంవత్సరాలు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మంత్రి చేసిన వ్యక్తి, మరి వాళ్ళ నాన్నగారు కూడా మంత్రి ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. అతను కూడా యాదవ్ సామాజిక వర్గాన్ని కృష్ణా జిల్లాలో మా వైపు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఉన్నా ఇప్పుడు నూజివీడైపోవటం, ఆయన కొద్దిగా ఈ జిల్లాకి ఒక రకంగా దూరం అవటం. ఇంతకుముందు యాదవ్ సంఘాలు, యాదవ్ యూత్లు అందరూ కూడా ఈ రోజున సారథిని ఒక కుల నాయకుడిగా కానీ సంఘ నాయకుడిగా కానీ గుర్తించిన పరిస్థితి. అటువంటి ఈ వ్యక్తిని కూడా ఆయన అవమానపరచటం తనకి బాధ కలిగి తను తెలుగుదేశం బీసీ భావజాలం అధికంగా ఉండి బీసీలకి న్యాయం చేసే సత్తా తెలుగుదేశానికి ఉందని ఈ వ్యక్తి తెలుగుదేశం పట్ల ఆకర్షితులై ఈసారి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు సాధిస్తుంది? 2 కాంబినేషన్లో జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో ఎంత సాధించవచ్చు? జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో 160 సీట్లు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత నీచంగా పరిపాలించాడు. అతను వల్ల బాధపడని వర్గం అంటూ లేదు అసలు. వ్యాపార వర్గాలు, బీసీ వర్గాలు, దళిత వర్గాలు, ఉద్యోగ వర్గాలు, చివరికి వాలంటీరు, ఆయన పెట్టిన మానసిక పుత్రులు వాలంటీర్లు కూడా దెబ్బే తిన్నారు. అలాగే ఆశా వర్కర్లు ఎంతమంది బాధలు పడి రోడ్ల మీద పడి మొత్తం ఓటర్స్ అందరూ కూడా యునానిమస్గా తెలుగుదేశం జనసేనకే ఉన్నారు. అంటే ఒక విధంగా మీరు చెప్పే కాంబినేషన్ 160 సీట్లు అంటే ఎక్కువ కదా? అంటే ఎందుకంటున్నానంటే ఆ మాట, అధికార పార్టీ దాదాపుగా ఎంతైనా ఒక 40 సీట్లలో పట్టు ఉండదంటారా అధికార పార్టీకి? పట్టు అనేది కాదు, కిందసారి అతను మోసం చేసి గెలిచాడు. అబద్ధపు వార్తలు, అబద్ధమైన వాగ్దానాలు ఇచ్చి జనాలను మోసం చేశాడు. ఎన్నో వాగ్దానాలు. సింపుల్గా మీకు ఒకటే ఉందండి, ఉద్యోగులకి అతను ఇచ్చిన స్పీచ్లు ఇప్పుడు మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి. మీరు చూడండి, గద్దెక్కిన వారం రోజుల్లో వాళ్ళకి సిపిఎస్ అది తీసేస్తానని చెప్పాడు. వాళ్ళందరికీ పెన్షన్ మీరు కోరుకున్న విధంగా ఇస్తానన్నాడు. అట్లాగే మేము పిఆర్సి తెలుగుదేశం ప్రభుత్వం 43.5% మేము ఇచ్చాం. ఈయన ఎంత ఇచ్చాడు? మొన్న రివర్స్ పిఆర్సి ఇచ్చాడు, 23% ఇచ్చాడు. అసలు ఒక్కళ్ళ కాదు, ఇలాగే బీసీలని ఇప్పుడే చెప్పాను మీకు, బీసీలని ఎలా మోసం చేశాడో. ఒక్కళ్ళకు కూడా ఒక ఆదరణ పథకం లాంటి ఏదైనా వస్తువులు ఇవ్వటం కానీ ఇది కానీ లేదు. స్వయం ఉపాధికి ఏదన్నా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒక 10 లక్షలు 5 లక్షలు ఏదన్నా చేసుకుంటానికి ₹1 కూడా లోన్లు ఇవ్వలేదు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్నోవా కార్లు ఇచ్చాము, ట్యాక్సీలు పెట్టుకుంటానికి ఇచ్చాము, మేము వడ్డీ వాళ్ళకి ముని ప్రొక్కులేమి ఇచ్చాము. చాలా చేసినప్పటికీ కూడా మీరు 2019 ఎన్నికల్లో మీరు చెప్పుకోవటంలో విఫలమయ్యారు కదా? చెప్పుకోవటంలో విఫలమయ్యామన్నది ప్రథమ కారణం. రెండోది ప్రజల్ని అచ్చేసి పెట్టాడు. ప్రజలకి స్వర్గాన్ని తెచ్చి మీ ఒళ్ళో పెట్టేస్తాననేటప్పటికి వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చేసిన మంచి పనులన్నీ కూడా మర్చిపోయి వాళ్ళందరికీ ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడు, ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఇప్పుడు ఏముంది అనే ఉద్దేశంలో అతనికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. తప్పు చేసాం, ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు, మనందరం ఇబ్బందులు పడిపోయాం, మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసుకున్నాం, స్వయంకృతాపరాధం చేసుకున్నాం అనేసి ప్రతి ఓటరు ప్రతి ఆంధ్రుడు బాధపడతా ఉన్నారు. ఇది ఇప్పుడు మనం దాదాపుగా చూసాం. లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ గారి అభిప్రాయం. ఎందుకంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం 2024 ఎన్నికల్లో ఒక విధంగా 160 సీట్లు అని చెప్పారు. కానీ అధికార పార్టీ కూడా ఒక బిగ్ ఫైట్ చేస్తుంది, వైసీపీ కూడా చేస్తుంది. కాబట్టి నేనైతే ఒక 160 సీట్లు వస్తాయా రావా అనే కొంత సందిగ్ధత అయితే నాకుంది. కానీ ఒక సాయిరాం గౌడ్ గారు చెప్పినట్టుగా చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం అని చెప్పేసి ఆయన మన మీడియా చిట్ చాట్లో వెల్లడించారు.